క్లుప్తంగా మాట్లాడతాను. దేశాభివృద్ధిలో యువ శాసనసభ్యుల పాత్ర సబ్జెక్ట్ క్లియర్గా ఉంది. అది ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి దీని గురించి క్లుప్తంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇది భావి తరాల వరకు చాలా అవసరం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నా దృష్టిలో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, యువతను చట్టసభలోకి తీసుకురావడం ఎలా? ఫస్ట్ పాయింట్. ఇది అందరూ అన్నాం యువత రావాలి, యూత్ రావాలని. యూత్ సభలోకి ఎట్లా రావాలి? హూ విల్ ఎంకరేజ్ దెమ్? ఇక్కడ మెయిన్ ప్రశ్న అది. దాని గురించి మనం చర్చించగలిగితే యువత అవసరం దేశానికి, రాష్ట్రానికి. యువత ఆలోచనలు అవసరం. అయితే వాళ్ళని రాజకీయాల్లోకి ఎట్లా తీసుకురావాలి అన్న ప్రశ్న ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక్క విషయం చెప్పాలి మీకు, స్టాటిస్టిక్స్ కూడా మనం చూసుకోవాలి. స్టాటిస్టిక్స్ ప్రకారంగా 18వ లోక్సభలో 40 ఏళ్ళు 40 ఇయర్స్ లోపు వయసు ఉన్నటువంటి సభ్యులు కేవలం 11% మాత్రమే ఉన్నారు 18th లోక్సభలో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభలో 40 ఇయర్స్ లోపు ఉన్న వయసు ఉన్నటువంటి సభ్యులు కేవలం 7% మాత్రమే ఉన్నారు. వై? వాట్ ఇస్ ది రీజన్? ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాను. ముఖ్యంగా మన అందరం మొట్టమొదటి చట్టసభలలో యువత సంఖ్య పెంచడం గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా ఆలోచించాలి, ఎట్లా తీసుకుని రావాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ రోజు ఉంది. దాన్ని మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. సగటు భారతీయుడి వయసు రమారమి 32 సంవత్సరాలు. 18వ లోక్సభ విషయానికి వస్తే సభ్యుల సగటు వయసు 56 సంవత్సరాలు, 56 ఇయర్స్. మా ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ప్రస్తుత సభ్యుల సగటు వయసు రమారమి 53 ఇయర్స్. భారతీయుడి సగటు వయసు సభ్యుల సగటు వయసుకి మధ్య దాదాపుగా 20 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇది మన అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. టెక్నికల్ పాయింట్స్ ఇవన్నీ మనం అయితే ఎందుకు రాకూడదు, ఎలా రాకూడదు అనుకుంటున్నాం, కానీ ఎట్లాగన్నది ఆలోచించట్లేదు మనం. యువత దేశాభివృద్ధి కోసం పాటు పడాలి అంటూ ముందుకు యువత రాజకీయాల్లోకి రావాలి. నో డౌట్ ఇన్ ఇట్. మేడం గారు కూడా ఎప్పుడు జస్ట్ చెప్పారు. మీతో యాక్టివ్ మేడం.